ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా గ్రంథం 40:11. 16వ శిఖరము. గొర్రెల కాపరి రాత్రింబవళ్ళు తన గొర్రెల మంద యొద్దనే ఉండును. గొర్రెల కాపరుల యొద్ద అనేక గొర్రెలుండుట వలన వాటిని ఉంచుటకు శాలలు వారికి లేనందున వారు రాత్రి వేళలందు వాటన్నిటినీ ఒకే స్థలంలో చేర్చి ఒకరి తర్వాత ఒకరుగా కాపరులు వాటిని కాయుదురు. ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేమునందు జన్మించినప్పుడు చాలామంది గొర్రెల కాపరులు తమ మందలను రాత్రివేళ పట్టణము వెలుపల కావలి కాయుచుండిరి. అట్టి సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు ప్రభు, నేను రాత్రింబవళ్ళు కావలి కాయు గొర్రెల కాపరి వంటి వాడను అని చెప్పుచున్నాడు. ప్రతి ఉదయమున కాపరి తన మందను అనేక పచ్చిక బయళ్లకు తీసుకొని పోవును. గొర్రెలు మలినమైన గడ్డినైనా ఎండిపోయి కరుకుగానున్న గడ్డినైనా తినవు. అవి మృదువైన లేత పచ్చికను మాత్రమే తినును. కీర్తన గ్రంథం 23 అంతేకాక గొర్రెలకు శుభ్రమైన నీళ్లు కావలను. అవి పందుల వలె మురికి నీళ్లు త్రాగవు. మన ఆకలి దప్పులను తీర్చుటకు ఎటువంటి ఆహారం అవసరమో మన యేసుక్రీస్తు ప్రభునకు తెలియను. ఆయన మాటలే మన పచ్చిక బయలు. తన వాక్యమును ఉదయం మధ్యాహ్న సాయంకాలములలో మనకు అనుగ్రహించును. ఉదయకాలమున దినమంతటి కొరకై తన ఏర్పాటును మనకు అనుగ్రహించును. మధ్యాహ్న కాలమందు మిగిలిన దినము కొరకు మనకు కావలసిన బలమును అనుగ్రహించును. రాత్రి సమయములందు పరుండక మునుపు దేవుడు మనలను పరిశోధించును. ఆ రీతిగా మనము నూతన పరచబడి కనబడిని అపాయముల నుండి రక్షింపబడుచుందుము. ఆయన మన ప్రేమగల నమ్మకమైన కాపరి అయి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండును. గొర్రెలు తమ కాపరి స్వరమును గుర్తించే వరమును కలిగి ఉన్నవి. అవి ఎంత బుద్ధి లేనివైనను తమ స్వంత యజమాని స్వరమును గుర్తించగలవు. ప్రభువైన యేసుక్రీస్తు అన్నిని అవి వెంబడించవు అని చెప్పుచున్నాడు. ఏలైనగా వాటి చెవులు తమ స్వంత యజమాని స్వరమును మాత్రమే గుర్తుపట్టగలవు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరమును విని ఆయనను వెంబడించు ఆధిక్యత విశ్వాసికి చెంది ఉన్నది. ఆయన ఎక్కడికి వెళ్ళినను ఏ ప్రశ్న వేయక ఆయనను మనము వెంబడించవలసి ఉన్నది. కాపరి స్వరము అనుదినము వినుచు నిండు విశ్వాసముతో ఆయనను వెంబడించుట ఎత్తైన పర్వత శిఖరములలో ఒకటై ఉన్నది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.